వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం గత ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనని 2 లక్షలకు పైగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పరచుకొని సంక్షేమ పథకాలు లబ్ధిదారులకే పంచి కార్యక్రమాన్ని ఉపయోగించిన వాలంటీర్లు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వలన ఎన్నికల సమయంలో కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ ఉద్దేశపూర్వకంగా చేయలేదని, నాయకుల ఒత్తిడి వల్లే చేయవలసి వచ్చిందని తమ వద్ద వాపోయారని మంగళవారం సిపిఐ నాయకులు మీడియాతో అన్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కొమ్ము కాసే పద్ధతి ఎప్పటి నుండి వస్తుందని వారు యథావిధిగా వీధుల్లో కొనసాగుతున్నారు. అలాంటప్పుడు చిన్న ఉద్యోగులైన వాలంటీర్లు తెలుసో తెలియకో చేసిన తప్పు చంద్రబాబు నాయుడు గారు క్షమించి విధుల్లో చేర్చుకొని వేతనాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజల వద్దకే పాలనని ఆనాడు వైసీపీ గవర్నమెంట్ వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చి 5 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలు వివిధ కార్యక్రమాలు వాళ్ళ ద్వారా చేయించడం జరిగింది. అయితే ఎలక్షన్ నిమిత్తం వాళ్ళు అధికారులు అయితేనేమి, అధికార నాయకులు ఒత్తిడి అయితేనేమి, ఈ చిన్న ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు రాజీనామాలు చేయించి ఇవాళ వీధిని పడిన పరిస్థితి ఏర్పడింది. చాలీచాలని జీతాలతో 5 సంవత్సరాల పాటు కష్టపడి ప్రజలకి వీళ్ళు సేవ చేశారు. ఈ రోజున వాళ్ళు రాజీనామాలు అధికారులు ఒత్తిడి వల్ల, నాయకుల ఒత్తిడి వల్ల రాజీనామాలు తెలుసో తెలియకో చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని రాజీనామాలు ఎవరైతే చేశారో వాళ్ళని మళ్ళీ వాలంటరీగా పోస్టులు తీసుకోవాలని మేము సిపిఐ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద అధికారులే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి భజన చేసే కార్యక్రమాలు అన్నవి రొటీన్గా జరుగుతూనే ఉంటున్నాయి. ఈ చిన్న చిన్న వీళ్ళు 5,000కి 6,000కి చేసుకునే వాళ్ళు తప్పు చేశారంటే మనం క్షమించవలసిన అవసరం ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము సిపిఐ తరఫున విన్నపం తెలియజేస్తున్నాం. దయచేసి వాళ్ళని విధుల్లో తీసుకుని వాళ్ళకి ఏదైతే 10,000 రూపాయలు ఉన్నదో ఆ వేతనం చెల్లిస్తూ వాళ్ళని విధుల్లో తీసుకోవాలని మేము సిపిఐ తరఫు నుంచి కోరుతా ఉన్నాం.